బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం ఇంటిలో నుంచి బయటకు రావాలంటే నడినెత్తిన నిప్పుల కుప్పటి పెట్టుకున్నట్లు అవుతోంది. దీంతో వరంగల్ అర్బన్ ఏరియాలో జనం కాలు కదపడం లేదు. ఏ పనులైనా సరే ఉదయం 10 గంటల లోపే పూర్తి చేసుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జనం పరిస్థితి దయనీయంగా ఉంది. అందులోనూ ఉపాధి హామీ కూలీల పని ఇంకా దారుణంగా ఉంది. వడదెబ్బకు గురై ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వడగాలులు. దీంతో వేడికి తట్టుకోలేక ఉపాధి హామీ కూలీలు అల్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువు కట్ట పనులు, పొడికి తీతలు, కుంటల విస్తీర్ణం చేసే పనులు లాంటివన్నీ ఉపాధి హామీ కూలీలే చేస్తున్నారు. ఎండ వేడికి ఇప్పుడు ఈ పనులు చేయాలంటేనే కూలీలు వణికిపోతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు గురై చనిపోయిన వారి సంఖ్య ఉపాధి హామీ కూలీలే ఉన్నారు. ఎండవేడి తట్టుకోవడానికి కూలీలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఉపయోగం లేకుండా పోతోంది. పనుల మధ్య బ్రేక్ ఇవ్వడం, అందుబాటులో తాగునీరు సదుపాయం, ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇవేవి ఉపాధి హామీ కూలీలకు ఉపశమనం కలిగించడం లేదు. వాస్తవ వేడి అంతకంటే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉపాధి హామీ కూలీలు పనిలోకి రావడానికి జంకుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల దాటికి పెట్రోల్ పంపులు ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లకు ఇబ్బంది రాకుండా పంపులు మొరాయించకుండా కూలర్లు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రోహిణి కార్తీ రాకముందే రోకలు బలిగే ఎండ దంచుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే విపరీతమైన వడగాలుల వల్ల జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి ఎండలు? బాగున్నాయి ఎండలు. ఫుల్గా ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఎండలలో పెళ్ళిళ్ళు పెట్టేసరికి ఇంకా తప్పనిసరిగా ఫంక్షన్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ ఎన్ని డిగ్రీస్ ఉన్నదో తెలియదు, ఫంక్షన్ అటెండ్ చేయడానికని వెళ్తున్నాం. ఓకే, బైక్ మీద వెళ్తుంటే వడగాలులు కావచ్చు ఇవన్నీ అంటే తగులుతున్నాయండి. వడగాలులు చాలా మందికి దాహానికి కూడా చలివేంద్రాలు కూడా సరిపోవట్లేదు. ఫుల్ వేడిగా ఉంటుంది. ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. అయితే రోహిణి కార్తీ రాకముందే ఈ ఎండలు ఇంత విపరీతంగా ఉండడం జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే 10 సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నట్లుగా మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. గత ఈ వేసవి సీజన్లో దాదాపు 80 వరకు వడదెబ్బ మరణాలు నమోదవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని అటు ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు నిర్మల్ కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటువైపు ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైన వడగాలుల వల్ల జనం అల్లాడిపోతున్నారు అని చెప్పచ్చు. నిప్పులు కురిపించే సూర్యుడు బగబగలాడిపోతున్నాడు. అయితే జనం ఇబ్బందులు అయితే పెట్రోల్ పంపుల్లో చూసుకోవచ్చు. ఈ ఎండల నుంచి కొంతవరకైనా కాపాడేందుకు ఇక్కడ కూలర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మరికొంతమంది ఉన్నారు. చెప్పండి మేడం, ఇంత పకడ్బందీగా బయటకు వెళ్ళారు, అయినా కూడా ఎండ దెబ్బ కొడుతుంది. ఎండ విపరీతంగా ఉందండి. బయటకు వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే బయటకు వెళ్తే వచ్చేప్పుడు ఎట్లా వస్తారా అనే భయంగా కూడా ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. ఇంకా వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ తాగి బయటకు వెళ్ళాలి సార్, అది కంపల్సరీ. ఇట్లా గ్లాసెస్, స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళాలి. ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. మోస్ట్లీ ఎక్కువ టైం ఎండలో స్పెండ్ చేయకుండా ఉంటే చాలా బెటర్. ఈ విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ రోడ్లపైన కనిపిస్తున్నారు. అయితే పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతర ఫంక్షన్ల కోసం బయటకు వెళ్తున్నారు. అయితే పెట్రోల్ పంపుల్లో చూసుకున్నట్లయితే ఏకంగా కూలర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటు పంపులు కావచ్చు,